దర్శకుడు బోయపాటి శ్రీను అతి ప్రవర్తన ఎక్స్ట్రాల కారణంగా బాలయ్య 100వ మూవీ మిస్ అయ్యాడని ఫిలిం నగర్లోని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. నందమూరి బాలకృష్ణ 100వ చిత్రానికి నిన్న మొన్నటిదాకా అందరూ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని అనుకున్నారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఆ ప్రాజెక్ట్ ఆయన నుంచి చేజారింది. ఈ విషయాన్ని బాలయ్య కూడా ధృవీకరించాడు. వాస్తవానికి సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బాలకృష్ణకు కూడా తన 100వ చిత్రం డైరెక్ట్ చేసే అవకాశాన్ని బోయపాటికే ఇద్దామనుకున్నారట. అయితే బోయపాటి సహజ సిద్ధమైన తన అతి ప్రవర్తన కారణంగా ఈ ఛాన్స్ను మిస్ చేసుకున్నాడని సమాచారం. గతంలో లెజెండ్ సక్సెస్ మీట్లో ఈ సినిమా కోసం తాను దేవిశ్రీ ప్రసాద్ను 13 రోజుల పాటు ఒక్కరోజు కూడా నిద్రపోనివ్వకుండా కష్టపడి పని చేయించుకున్నానని, తాను పనిచేసే సినిమాల ఫైనల్ మిక్సింగ్కు దేవి సాధారణంగా రాడని, కానీ తాను లెజెండ్ కోసం దగ్గరుండి మరీ ఆయనతో ఫైనల్ మిక్సింగ్ చేయించానని బోయపాటి నోరు జారడం, దానికి దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ మీద గట్టిగా కౌంటర్ ఇవ్వడం అందరికీ తెలిసిన సంగతే. తాజాగా బాలయ్య విషయంలో కూడా బోయపాటి ఓవరాక్షన్ చేశాడని, సింహ, లెజెండ్ సినిమాల సక్సెస్ క్రెడిట్ పూర్తిగా తనదేనన్న అర్థంలో ఆ మధ్య ఫిలిం నగర్లోని కొంతమంది ప్రముఖుల దగ్గర అవాకులు చవాకులు పేలాడట. అతడి మాటలు బాలయ్య చెవిన కూడా పడ్డాయట. బోయపాటి తన ముందు ఒక మాట, తన వెనుక ఒక మాట మాట్లాడుతున్నాడని తెలుసుకుని అతడి ప్రవర్తన నచ్చక అతడితో తన 100వ చిత్రాన్ని బాలయ్య క్యాన్సిల్ చేశాడని టాక్ వస్తోంది. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.